కాయలు మాత్రమే విరుకోవాలి, కొమ్మలు అవసరం లేదు. ఈ చిన్న చిన్నగా ఉన్నాయి చెట్టు, కాకపోతే కొన్ని చెట్లకు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు, కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఏవైతే ఏంటలేదు, దొరికితే చల్దా ఇలాంటి పండ్లు. మనకి పల్లెలలో మాత్రమే ఇలాంటివి చూడగలుగుతాం ఎక్కువ, కానీ ఎవరు వీటిని వాడరు, ఎవరికి తెలియదు కాబట్టి పండ్ల గురించి, ఈ కాయలు ఈ పండ్ల గురించి. కేవలం ఒక పాతకాలం వాళ్ళు, మన అమ్మమ్మ నానమ్మ అలాంటి వాళ్ళ అమ్మలకి మాత్రమే తెలిసింటాయి. చాలా బాగున్నాయి. మొత్తం తీసేసుకొని ఉండవు, కానీ ఉంటే అలా దంచుకోవడం ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చి మళ్ళీ దాంట్లో ఉండే చిన్న చిన్న విత్తనాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ వచ్చేస్తాయి. ఎక్క వేస్తుంటే ఎగిరిపోతున్నాయి దంచేటప్పుడు, అందుకని నేను కొన్ని కొన్ని మాత్రమే వేస్తున్నా. ఉద్దిడాళ్ళు కొన్ని, శనగపప్పు కొన్ని వేసుకున్నాం. అవి కూడా బాగా ఎరగాలి, ఎర్రగా ఎగితే చాలా టేస్ట్ వచ్చి క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం. అవి కూడా బాగా కరివేపాకు ఆ కాయలు మిగిలికాయలు అవి వేసుకున్నాం. వేసుకొని కలుపుకుందాం, ఎందుకంటే మాడిపోతుంది, ఎందుకంటే కుండ కాబట్టి తొందరగా మాడిపోతుంది. మనం కొద్దిగా మంట తగ్గించుకొని చిన్నగా కలబెట్టుకుందాం, లో నుంచి పై నుంచి లోపలికి. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం ముందు ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ముందు వేసాం కాబట్టి, కానీ నేను వేస్తున్నా కొద్దిగా. అది వేసుకొని కలుపుకుందాం బాగా. కారం ఇంకంతే, ఎక్కువకుండా